పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాల వైపు దృష్టి పెట్టాడు. అందుకు తగిన సమయం కూడా ఇదే. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్కు అట్టడుకుపోతుంది. ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించడానికి పవన్ డిసైడ్ అయ్యాడని చెప్పాలి. అందుకోసం 3 అంచెల ఉద్యమ పథకాన్ని పవన్ ప్రకటించాడు కూడా. అయితే అంతకీ వీలు కాని పక్షంలో పవన్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటాడని తెలుస్తుందండి. దానికి అమరావతిని వేదిక చేసుకుంటాడని సమాచారం అందుతోంది. నిరాహార దీక్షపై పవన్ తనకు అత్యంత సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు, దీనిపై త్వరలోనే ఓ స్పష్టమైన ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. పవన్ నిరాహార దీక్షకు పూనుకుంటే ఇక మామూలుగా ఉండదు. ఓ పాపులర్ హీరో రోడ్డు మీదకి వస్తే తన అభిమానులు వెన్నంటి నిలిస్తే ఆ ప్రభుత్వమే స్తంభించిపోతుంది. అందుకే పవన్ వేసే ఎత్తుగడలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఓ కంట కనిపెడుతూనే ఉన్నాయని సమాచారం. ప్రత్యేక హోదా కోసం పూర్తి స్థాయిలో ఉద్యమించడానికి ఇదే సరైన సమయమని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఈ అవకాశం రాదని పవన్ భావిస్తున్నాడంట. ఈ ఉద్యమాన్ని 2019 ఎన్నికలకు టేకాఫ్గా తీసుకోవాలని పవన్ భావిస్తున్నాడు. పవన్కి అత్యంత సన్నిహితులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని సమాచారం. కాకినాడ సభలో ఆమరణ నిరాహార దీక్ష గురించి చెప్పినా చెప్పకపోయినా పవన్ నిర్ణయం తీసేసుకున్నాడని సమాచారం. మొత్తానికైతే పవన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడో చేయడో తెలియదు, కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చేస్తుందని పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.